ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తాంత్రికంలో మరొక ప్రమాదకరమైన తాంత్రిక విధానాన్ని మీకు తెలియపరుస్తాను. ఇది ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలాగే ఎవరు కూడా ట్రై చేయొద్దు. శత్రువు ఉండే తాంత్రికుడు ముందుగా శత్రువు కాలు కింద మట్టిని సంపాదించేవాడు, తర్వాత తలెంటుకలు సంపాదించేవాడు, తర్వాత గోరుల్ని సంపాదించేవాడు, తర్వాత బట్టలు సంపాదించేవాడు. ఈ 4 దొరికిన తర్వాత ఊడల మర్రి చెట్టు ఎక్కడుందో చూసి అక్కడ శత్రువు పేరు గోత్రం చెప్పి పాతిపెట్టేవాడు. పాతిపెట్టిన తర్వాత శ్మశానంలోకి వెళ్ళి అమావాస్య ఆదివారం రోజు శ్మశానంలో గొయ్య తీసుకుని ఈ ఊడల మర్రి చెట్టు దగ్గర పాతిపెట్టిన 4 వస్తువుల్ని తీసుకుని వచ్చి 5 మీటర్ల దూరంలో గొయ్య ఉందనగా మొత్తం బట్టలు ఇప్పి ఒంటి నిండా నల్ల నువ్వుల నూనె రాసుకుని నెత్తి మీద నల్ల నువ్వుల నూనెతో ప్రమిద నల్ల ఒత్తుతో పెట్టుకుని వెలిగించి ఒక చేత్తో ప్రమిదని పెట్టుకుని మరొక చేత్తో ఈ వస్తువులను పట్టుకుని ఆ గోతు దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి అక్కడ కూర్చుని ఒక వస్తువు తీసి శత్రువు గోత్రం పేరు చెప్పి ఆ గోతులో పెట్టేవాడు. ఈ 4 వస్తువులు తల ఎంటుకలు, గోర్లు, బట్టలు, కాలు కింద మట్టి, ఈ 4 వస్తువులు కూడా గోతులో పెట్టేవాడు. పెట్టిన తర్వాత ఒక సూదితో కుడి చెయ్యకి పొడుచుకునేవాడు. పొడుచుకుంటే ఆ వచ్చిన రక్తాన్ని ఆ గోతులో వేసేవాడు. వేసిన తర్వాత పూడ్చిన తర్వాత ఈ గోతుని పూడ్చి అక్కడ కూర్చుని మంత్ర సాధన చేసేవాడు. ఆ శత్రువు నాశనం కోసం మంత్ర సాధన చేసేవాడు. చేసిన తర్వాత ఈ ప్రమిదిని దాని మీద పెట్టి అప్పుడు ఈ ఇప్పిన గుడ్డలు వేసుకుని మళ్ళీ మరొకసారి మంత్ర జపం చేసేవాడు. చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఒక మూలిక కానీ ఒక పుర్రె కానీ సంపాదించేవాడు. సంపాదించిన తర్వాత మరొక 2 అడుగుల దూరంలో గొయ్యి తీసి ఆ పేరు మీద అక్కడ పాతేవాడు. పాతిన తర్వాత మరొక 3వ గొయ్యి తీసి కోడిగుడ్డు పెట్టేవాడు. ఈ 3 అష్టదిగ్బంధనం చేసి తాంత్రిక విధానంలో చాలా ప్రమాదకరమైన పూజా విధానం ఇదొకటి. ఇలా చేసి శత్రువు నాశనం కోరుకుని ఆ తాంత్రికుడు వెళ్ళేవాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తాంత్రిక పూజలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు సాధన చేసే టైముల్లో కానీ వాళ్ళు పూజల్లో ఉన్న టైముల్లో కానీ ఎటువంటి ఇబ్బంది మనం పెట్టాలని చూసినా ముందుగా మనకి అదృష్టం ఉన్న కొలది బాగానే ఉంటుంది. తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడడం, యాక్సిడెంట్లు అవ్వడం, కుటుంబం నాశనం అవ్వడం, కుటుంబంలో గొడవలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. నా యొక్క మనవి ఏంటంటే తాంత్రిక పూజలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ వీడియోలు చూడండి, ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. నాకు 500 మంది సబ్స్క్రైబర్లు అవినందుకు చాలా ధన్యవాదములు అందరికీ. ఆ కాలభైరవ స్వామి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ 10 రోజులు నేను కొద్దిగా జపంలో కూర్చోవడం వల్ల కొద్దిగా నీరసంగా ఉండి వీడియోస్ చేయలేకపోయాను. హోమాలు ఇవన్నీ మాకు ఎందుకంటే సరిగ్గా తిండి తినం, ఎప్పుడు చూసినా ఉపవాసాలతో ఉంటాం. దానివల్ల ఈ 500 మంది వచ్చారని చెప్పి మళ్ళీ ఈ వాటి నుంచి నాకు అన్ని హోమాలు జపాలు అన్నీ పూర్తయినాయి. ఇక నుంచి మీకు ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోల్ని మీ ముందుకు తీసుకొస్తాను. మీ తాంత్రిక కాలభైరవ.